నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు ఎంతోమంది ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమమే ధర్మ సందేహాలు. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దాం. వైదేహి గారు మంగళగిరి నుంచి రాస్తున్నారు. ఉపవాసం రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఉపవాసం అనేటటువంటిది మనము ఏదో ఒక దైవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయించుకుంటాం. ఆ దైవముకు సంబంధించినటువంటి క్రతువు వాళ్ళ ఉన్నది కాబట్టి సమీపే వాసము ఉండటం, ఆ దైవమునకు సమీపంలోనే మనం ఆ రోజంతా గడుపుతాం కాబట్టి వాళ్ళ వంట చేసుకోవటాలు భోజనాలు చేసుకోవటాలు ఇటువంటి కలాపం ఉండదు. అందువల్ల భగవంతుని సమీపంలోనే ఉంటాం కాబట్టి వాళ్ళ భోజనం ఉండదు. ప్రసాదం మాత్రం స్వీకరిస్తాం. ఉండలేని వాళ్ళు అల్పాహారం స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఉపవాసాలు అనేక రూపాల్లో ఉంటాయి. ఆయా కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని శ్రీరామనవమి, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండవలసినటువంటి పద్ధతి అది. శివరాత్రి పూర్ణోపవాసం, 2 పూట్ల భోజనం చేయకుండా మరుసటి రోజు భోజనం చేయటం. అలాగే ఏకభుక్తం ఉంటుంది. ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం చేసేటటువంటిది. ఈ ఒంటిపూట భోజనం చేసే విధానంలో కూడా పగలు భోజనం చేయకుండా రాత్రిపూట భోజనం చేసే పద్ధతి, అట్లాగే రాత్రి భోజనం చేయకుండా పగటిపూట భోజనం చేసేటటువంటివి 2 రకాలుగా ఉంటాయి. కార్తీక మాసంలో పగలు భోజనం చెయ్యము, రాత్రి భోజనం చేస్తాం. మామూలుగా ఏదైనా దైవానికి సంబంధించినటువంటివి మనం నిర్ణయించుకున్నప్పుడు, అంటే ఆంజనేయ స్వామి గురించి మంగళవారం నాడు నియమం పెట్టుకున్నప్పుడు, శనివారం నాడు నియమం పెట్టుకున్నప్పుడు, వెంకటేశ్వర స్వామి కోసం శనివారం నాడు పెట్టుకున్నప్పుడు, అమ్మవారి కోసమని శుక్రవారం నియమం పెట్టుకున్నప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసమని మంగళవారం నియమం పెట్టుకున్నప్పుడు, పరమశివుని కోసమని సోమవారం, సూర్యభగవానుని కోసమని ఆదివారం, ఇట్లా ఆయా పర్వదినాలలో దైవ కార్యక్రమాలకు సంబంధించినటువంటివే కాకుండా ప్రతి వారం కూడా ఆయా వారాల్లో ఉపవాసం చేసేటటువంటివి. ఆ ఉపవాసం మాత్రము ఏకభుక్తము, పగలు భోజనం చేయటం ఉంటుంది, రాత్రి భోజనం చేయకుండా ఉపహారం తీసుకోవటం అనేటటువంటిది ఉంటుంది. కార్తీక మాసంలో చేసేటటువంటి ఉపవాసంలో అంటే నక్తం అంటారు దాన్ని. పగలు భోజనం చేయము, రాత్రి భోజనం చేస్తాము. అది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఛాయానక్తమని, నక్తమని. ఛాయానక్తం అంటే ఏమిటంటే నీడ మనకి రెట్టింపు పడేదాకా ఉండి, అంటే సుమారుగా సాయంత్రం 5-5:30 దాకా ఉండి భోజనం చేస్తే దాన్ని ఛాయానక్తము అంటారు. నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేటట్లయితే, దర్శనం చేయకపోయినా కనీసం నక్షత్రాలు వచ్చాక భోజనం చేసేటట్లయితే దాన్ని నక్తము అంటారు. ఇలా ఉపవాసాల్లో అనేక రకాల భేదాలు ఉన్నాయి. ఈ ఉపవాస సమయంలో భోజనం చేయనటువంటి కారణంగా దానికి రెట్టింపు మనము ఉపహారాలు, పళ్ళు, పలహారాలు చేసేటట్లయితే ఈ ఉపవాస ప్రయోజనం ఉండదు. లఘువుగా భోజనం చేయటం ముఖ్యం. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేస్తున్నాము అంటే ఆ ఏకాదశి నాడు భోజనం చేయకపోవటం వల్ల మనకి దైహికమైనటువంటి ప్రయోజనాలు కూడా, ఆధ్యాత్మిక ప్రయోజనమే కాదు, శారీరకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఉపవాసం చేసినందువల్ల ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మేసేస్తే దానివల్ల ఉపవాస ఫలితం ఉండదు శారీరకంగా కూడా. మరో విషయం ఏమిటంటే మనకి జఠర దీప్తి, అంటే జఠరాగ్ని బాగా ఉంటేనే బాగా అరిగి ఆరోగ్యవంతంగా ఉంటాం. ఎక్కువగా రోగాలు రావటానికి కారణము జఠర దీప్తి లేకపోవటము, ఆకలి మందగించటము, దానివల్ల తిన్న పదార్థం అంతా కూడా విషపూరితమైపోయి దానివల్ల రోగాలు వస్తూ ఉంటాయి. అన్నం అనేటటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి. అదభక్షణే అని, అన్నం అంటే భక్షించేది,
మనము భక్షించేది అక్రమంగా తింటే మనల్ని అది భక్షిస్తుంది. కాబట్టి అందువల్ల ఈ ఉపవాస నియమాల్ని జాగ్రత్తగా పాటిస్తే అవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఆది భౌతికంగా, ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా 3 విధానాల కూడా ఈ ఉపవాసాలు నియమబద్ధంగా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలా కాకపోయేటట్లయితే అన్నిటికీ చెడతాం. కాబట్టి ఈ ఉపవాస నియమాల్ని సక్రమంగా పాటించి దైవానికి మనం భక్తులంగా ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి. అలా ఉపవాసాలను మనం సాధించుకుందాం.